సార్ ఎందుకు సార్ షాప్ ఓపెనింగ్ అనుకున్న దానికన్నా లేట్ అయింది మంది జిఎస్టీ రిజెక్ట్ అవడం వల్ల. నేను మీ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ ఫ్యాషన్ జ్యువెలరీ. హాయ్, చాప్టర్ 4 ఆఫ్ బిల్డింగ్ ఏ ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్ శ్రీరామ్ ఫ్యాషన్ జ్యువెలరీ. సో మన నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ వచ్చేసి జిఎస్టీ అప్లై చేయటం. మొత్తానికి ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లై చేసేసాము, జిఎస్టీకి రిజిస్ట్రేషన్. అలా 1-2 days తర్వాత స్టేట్ జిఎస్టీ ఆఫీస్ నుంచి కూడా కాల్ వచ్చేసింది. మనకి సైట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మన్నారు. డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసాం. వాళ్ళు వెరిఫై చేసి ఇట్స్ ఓకే ఆల్ గుడ్ అన్నారు. అలా మనం 1-2 days మళ్ళీ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ సెంట్రల్ జిఎస్టీ ఆఫీస్ నుంచి అయితే కాల్ వచ్చింది. ఇట్లా సెంట్రల్ జిఎస్టీ ఆఫీస్ వాళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అది ఇది అన్నారు, స్టాంప్స్ అన్నారు, మొత్తం సెట్ చేసేసాము. అదే రోజు ఈవినింగ్ సైట్ వెరిఫికేషన్కి వస్తామన్నారు. సైట్ వెరిఫికేషన్ కూడా వచ్చేసారు. బట్ అప్పుడు మంది సైట్ ఇంకా వర్క్ అవటం వల్ల నేమ్ బోర్డు కానీ ఏమి లేవు. వాళ్ళకి మాత్రం నేమ్ ఫ్లెక్సీ కానీ బోర్డు కానీ ఏదైనా బ్యానర్ కానీ ఉండాలి. అదేం లేకపోవడం వల్ల ఆలోచిస్తూ అంతే ఉండిపోయాం. అలా ఉన్న తర్వాత 15-20 days తర్వాత 10th class రిజల్ట్స్ లాగా వెయిట్ చేస్తే మొత్తానికి ఇట్స్ రిజెక్షన్ అనమాట. సో దాన్ని మళ్ళీ మనం అప్రూవల్ చేయడానికి సెకండ్ టైం అప్లై చేసాం. ఏం చేసాం అనేది నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో చూసేద్దాం. థ్యాంక్ యూ.